అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మరో 2 రోజుల్లో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. దాంతో రామమందిరం పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే ప్రాణప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్య రూపం బయటకు రావటం ఆసక్తిగా మారింది. అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కని విని ఎరగని రీతిలో నిర్వహించబోతోంది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్. ఇప్పటికే రాములోరి ఆలయం అత్యంత అందంగా ముస్తాబవుతోంది. స్తంభాలకు వివిధ రకాల పుష్పాలను అలంకరించగా ఆలయం మొత్తం విద్యుత్ దీప కాంతుల్లో ధగధగా మెరిసిపోయేలా లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠాపనలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాగా గర్భగుడిలోకి రామ్లల్లా విగ్రహాన్ని చేర్చారు. జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య విగ్రహాన్ని గర్భగుడిలోకి అమర్చారు. అనంతరం బాలరామునికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామ మందిరంలో ఇవాళ ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత వేద పారాయణం చేశారు. దేవ ప్రబోధం చేపట్టి బాలరామయ్య విగ్రహాన్ని ఔషధాదివాసం చేయించారు. అంటే ఔషధాలలో విగ్రహాన్ని ఉంచారు. అలాగే బాలరాముణ్ణి కేసరాదివాసం చేయించి ఆపై ఘృతాదివాసం నిర్వహించారు. అంటే నేతిలో రాముడి విగ్రహాన్ని ముంచడం. దాంతోపాటు కలశ పూజ, పంచభూ సంస్కార్ పూజలు నిర్వహించారు. గృహస్థాపన కార్యక్రమం చేపట్టారు. అసంఖ్యాతృద్రపీఠ స్థాపన, ప్రధాన దేవతా స్థాపన కార్యక్రమం జరిగింది. రాజారాం శ్రీరామయంత్ర మహాపూజ నిర్వహించారు. వరుణ, యోగిని, క్షేత్రపాల మండల స్థాపన చేశారు. అనంతరం గ్రహ స్థాప్య దేవ హోమం, ప్రసాద్ వాస్తు శాంతి కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉంటే ప్రాణ ప్రతిష్ఠకు ముందే బలరాముడి దివ్యరూపం భక్తుల ముందుకు వచ్చింది. విగ్రహం తయారు చేసిన తర్వాత కార్యశాలలో తీసిన ఫోటో వైరల్ అవుతోంది. బాలరాముడి చేతిలో బంగారు వర్ణపు విల్లు, బాణం ఉంది. కృష్ణశిల పద్మపీఠంపై బాలరాముడు దర్శనమిచ్చాడు. వాస్తవానికి నిన్ననే రామ్లల్లా విగ్రహం అయోధ్య రామాలయానికి చేరుకుంది. పూర్తిగా వస్త్రం కప్పేసిన ఫోటోని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ రివీల్ చేసింది. ఇవాల్టి ప్రత్యేక పూజల తర్వాత కళ్లకు మాత్రమే వస్త్రంతో కనిపించింది రామ్లల్లా విగ్రహం. కానీ మధ్యాహ్నం తర్వాత కళ్లకు వస్త్రం కూడా లేకుండా బాలరాముడి విగ్రహ ఫోటో వైరల్ కావడం ఆసక్తిగా మారింది. మొత్తంగా అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం కోట్లాది మంది భక్తులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ మహాఘట్టాన్ని కన్నులారా వీక్షించేందుకు అయోధ్యకు తరలి వెళ్తున్నారు.